తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా ఇవాళ పెనుపాక నియోజకవర్గం వాళ్ళ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మరి పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మరి ఏదైతే మరి ఆశలు ఆకాంక్షలతో ఏర్పడ్డదో మరి ఏర్పడినటువంటి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలతోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ముందడుగు వేయాలని సమానత్వం రావాలని సమానత్వంలో ఉన్నటువంటి గ్యాప్స్ పోవాలని తెలంగాణ రాష్ట్రం ఇస్తే మంచి జరుగుద్దని మరి ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుద్దని చెప్పి తెలిసినా కూడా మరి యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నేను ప్రత్యేకంగా మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఆశయం కోసం ఆనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చారో ఆ ఆశయాలు ఆ ఆకాంక్షలు 4 కోట్ల ప్రజల యొక్క మరి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి పాలన ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారంటీ పథకాలు మరి హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రజలు కూడా విశ్వసించి మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ప్రేమతో కాంగ్రెస్ పార్టీ రావాలని తెలంగాణలో ఉన్నటువంటి యావత్ 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదించి దీవించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన 18 నెలల కాలంలో 6 గ్యారంటీ పథకాలతో పాటు ఎన్నికల ముందు చెప్పని హామీలను కూడా నెరవేరుస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అద్భుతమైనటువంటి పాలనని అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ తీసుకెళ్లే దాంట్లో సఫలీకృతులయ్యారు. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజా ప్రభుత్వం పైన ఇందిరమ్మ రాజ్యమే స్థాపన ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆశీర్వాదం దీవెనలు అందించాలని మరింత అభివృద్ధి పదంలో పెనుపాక నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.